వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఈ నెల 24వ తేదీన గాంధీ తాత చెట్టు అనే సినిమా మన ముందుకు రాబోతోంది. అయితే ఇప్పటికే ఆ సినిమా అనేక ఫిలిం ఫెస్టివల్లో, జాతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి అనేక అవార్డుల్ని సాధించింది. ఉత్తమ చిత్రంగా, అలాగే ఉత్తమ మ్యూజిక్ డైరెక్షన్, అలాగే ఉత్తమ బాలనటి. సో ఇలాంటి అనేక అవార్డుల్ని ఆ సినిమా సాధించింది. అయితే అందులో ప్రధాన పాత్రని మన డైరెక్టర్ సుకుమార్ గారి అమ్మాయి సుకృతి. సో ఆ అమ్మాయి అందులో గాంధీ అనే టైటిల్ రోల్ని పోషించింది. ఆ గాంధీకి తాతయ్యగా నటించినటువంటి వ్యక్తి ఇప్పుడు మన ముందున్నారు. సో ఇప్పటికే ఆయన మల్లేశం నాన్నగా, అలాగే లవ్ స్టోరీలో సాయి పల్లవి నాన్నగా, అలాగే వరల్డ్ ఫేమస్ లవర్లో విజయ్ దేవరకొండ నాన్నగా నటించి మెప్పించారు. ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఆయన ఎవరో. సో ఆయన ఆనంద చక్రపాణి గారు. కేవలం నటుడు మాత్రమే కాదు, ఆయనలో మంచి ఫిల్మ్ మేకర్ ఉన్నారు, మంచి డాక్యుమెంటరీ రూపకర్త ఉన్నారు, అలాగే మంచి రచయిత కూడా ఉన్నారు. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలైన ఈ గాంధీ తాత చెట్టు గురించి ఆ అనుభవాన్ని ఇప్పుడు మనతో పంచుకోబోతున్నారు. నమస్కారం చక్రపాణి గారు. నమస్కారం. సో సంతోషం అంటే మళ్ళీ మనం ఇలా కలుసుకున్నందుకు. సో ఇదివరకు మనం మీ యొక్క కెరీర్ అంతా కూడా విశ్లేషించుకున్నాము. అవును. సో ఇప్పుడు ఈ గాంధీ తాత చెట్టు, సో ఎక్కడ చూసినా కూడా ఈ మధ్య కాలంలో అంటే మనకు తెలుసు ఇవాళ బాలల సినిమాలే అనేవే మృగ్యమైపోయినటువంటి కాలం. మనం చూస్తే ఒక 10 ఏళ్ల క్రితం వరకు కూడా ఇక్కడ మన హైదరాబాద్ బేస్డ్గా కూడా 2 ఏళ్లకోసారైనా సరే బాలల చిత్రోత్సవాలు జరుగుతాయి, ఫెస్టివల్ జరుగుతాయి. సో దానికి కూడా నేను అనేకసార్లు దాన్ని రిపోర్టింగ్ కూడా చేసిన వ్యక్తిని నేను. సో ఇప్పుడు చూసుకుంటే అసలు బాలల సినిమాలు కూడా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాంటి టైంలో ఈరోజు గాంధీ తాత చెట్టు అనే సినిమా గురించి తరచూ ఇప్పుడు ఈ మధ్య వింటూ ఉన్నాం, దాన్ని చూస్తూ ఉన్నాం. అనేక అవార్డులు సాధించింది అని చెప్పేసి. సో ఏంటి సార్ ఈ గాంధీ తాత చెట్టు అంటే పర్యావరణాన్ని బేస్ చేసుకొని ప్రధానంగా ఒక చెట్టు ప్రధానంగా ఈ సినిమా రూపొందిందని చెప్తూ ఉన్నారు. సో ఆ ట్రైలర్ కూడా చూసాం మేము. ఏంటి ఆ సినిమాకు సంబంధించినటువంటి మీ అనుభవాలు చెప్పమంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు టైటిల్ వినగానే జనరల్గా గాంధీ తాత చెట్టు అనుకునే ప్రమాదం ఉంది. అవును అవును. అంటే ఇక్కడ అంటే రెండు ఉంటాయి. గాంధీ తాత నాటిన చెట్టు అది, లేకపోతే చెట్టుతో గాంధీ తాతకి ఏమైనా అనుబంధం ఉందా, దాన్ని ఇప్పుడు ఏమన్నా మన ముందు ఏమైనా తీసుకొస్తున్నారా, ఇట్లా రకరకాలుగా. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది గాంధీ తాత చెట్టు 3. ఓకే. గాంధీ అమ్మాయి పేరు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. అవును, అసలు అదే మామూలుగా ట్రైలర్లో కూడా ఉంది కదా, చూశాను. మీరు అదే దాన్ని బట్టి అర్థమైపోతుంది. అడుగుతాడు కదా ఏంటి అందరూ కూడా ఏంటి గాంధీ అని అబ్బాయి పేరు, గాంధీ తాత ఆయన పేరు పెట్టారు, అబ్బాయిలకు కదా పెట్టాల్సిన అబ్బాయి పేరు అని. సో గాంధీ అనే పేరు అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి అంటే అట్లా. ఈ తాత ఒక గాంధేయవాది. ఓకే. ఇది ఫాలోవర్ ఆఫ్ గాంధీ. ఓకే. చిన్నప్పటి నుంచి గాంధీ ఫిలాసఫీ వింటూ పెరిగిన వ్యక్తి. ఓకే. గాంధీ గారిని అమితంగా ప్రేమించే వ్యక్తి. అదే పద్ధతిలో తన బ్రతుకు కొనసాగిస్తుంటాడు. మనవరాలకు కూడా ఆ వాల్యూస్ అని నేర్పిస్తాడు. ఓకే. అంటే ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఉంటారు కదా? ఉంటారు. ఓకే. తాతతో మంచి అనుబంధం. ఓకే. ట్రైలర్లో మనకు కనిపించారా వాళ్ళు? ఉన్నారండి. ఓకే. ఉన్నారు ట్రైలర్లో ఉన్నారు. ఓకే. ఓకే. ఇప్పుడు నేను అడుగుతా కదా అతన్ని, ఇప్పుడు నీకు ఈ పొలం అమ్మితే చెట్టు కొట్టేస్తావు అని అడుగుతా కదా. అవును. వెంటనే మదరు ఫాదరు పాప ముగ్గురు ఉన్నప్పుడు ఓకే అమ్మినాక ఏమైనా చేసుకుంటారు అని అంటాడు కదా ఫాదర్. అది సో ఇది అంటే చెట్టు అనగానే పర్యావరణం అనేది మనకు అందరికీ అర్థమైపోతుంది. అవును. అంటే చెట్టుతోటి ఆ అమ్మాయికి పెనవేసుకున్నటువంటి ఒక బంధం, చెట్టుతో తాతకున్న బంధం అది. ఓకే. చెట్టుతో తాతకి చెట్టుకు ఉండే అనుబంధం, అంత అనుబంధం వాళ్ళిద్దరిది. అదే అది తాత చనిపోయే ముందు ఈ అమ్మాయితో ఒక ఓత్ తీసుకుంటాడు. ఓకే.
నువ్వు ఒక మాట ఇస్తావా నాకు, ఏం తాత, ఒట్టు పెట్టించుకుంటాడు. ఒట్టు పెట్టించుకుంటాడు. ఏం తాత అంటే, ఏదేమైనా ఈ చెట్టును కాపాడుతాను మాటి నాకు అంటే ఒట్టేస్తుంది ఆ పాప. ఓకే, తర్వాత అంతా ఆ చెట్టుని ఎట్లా కాపాడింది అనేది మిగతా కథ అంతా కూడా అదనమాట. ఓకే, అట్లా. దాంతోపాటు అంటే పర్యావరణం ఎక్కడ పోతుంది అంటే ఈ మోడర్నైజేషన్ అభివృద్ధి పేరిట ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, తర్వాత ఈ అపార్ట్మెంట్స్ కావచ్చు, రోడ్ల నగరీకరణ, విస్తరణ, ఇవన్నీ పర్యావరణానికి సవాలు. అవును. సో ఎక్కడైతే అటువంటి సవాళ్ళని ఎదుర్కొంటుంది అన్నమాట. ఎదుర్కొని అది జరగకుండా చూడడం అనేది మిగతా ఇతివృత్తం సినిమాలు. దీంతోపాటు గాంధీజీ ఫిలాసఫీ ఏదైతుందో అహింస, ప్లస్ ఒక మాటకు కట్టుబడి ఉండడం, ఇటువంటివన్నీ ఈ అమ్మాయికి ఉంటాయి. క్యారెక్టర్స్, ఆ క్వాలిటీస్ ఉంటాయి ఈ అమ్మాయికి. ఇవాళ మనం ఏదైతే సొసైటీలో మిస్ అవుతున్నామో అటువంటివన్నీ కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి మనకు. అదే నిజంగా అంటే అందరూ కూడా స్టేజ్ మీద ఆ అమ్మాయిని చాలా బాగా చేసే సుకృతి వేణియా చాలా బాగా చేసిందని చెప్పి మెచ్చుకుంటూ ఉన్నారు. నిజంగా ఆ అమ్మాయిలో అంత టాలెంట్ కనిపించిందా మీకు? అంటే చూశాను నేను, అమ్మాయికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డులు కూడా తీసుకున్నాడు. అది కూడా మంచి ఫెస్టివల్లో వచ్చింది అది. అవును, ఆ సినిమాలో చేసేటప్పటికి ఇప్పుడు కొంచెం పెద్దదైపోయినట్టుంది. 2 ఏళ్ళు పెరిగింది కదా, 13 ఏళ్ళు. షీ ఎంటర్డ్ ఇన్ 13. ఓకే, నౌ షీ ఈస్ 15. ఓకే, 2 years. సో టీనేజ్లోకి వచ్చిన వెంటనే చేసిన సినిమా అది. అవును, ఇప్పుడు 15 years. ఓకే, 2 ఏళ్ల క్రితం చేసిన సినిమా అనమాట అది. ఆ అమ్మాయి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే సుకుమార్ గారు అమ్మాయి, అసలు ఆ అమ్మాయి ఆ సినిమాకు ఒప్పుకోవటమే, వాళ్ళు ఒప్పుకోవడం పెద్దవాళ్ళు కూడా, అంటే పెద్దవాళ్ళు కూడా ఆమెకి ఆమె ఇష్టం అన్నట్టే ఇచ్చారు. మళ్ళా ఫస్ట్ అంటే సుకుమార్ పెద్దగా మొదట హెసిటేట్ చేశాడా? హెసిటేట్ చేయలేదు, కానీ అంటే స్క్రిప్ట్ బాగుంది అని ఆయన ఉద్దేశం. కానీ ఏది రుద్దకూడదు, మనం తనకిష్టం ఉంటే చేస్తుంది. ఓకే, మనం ఏది ప్రెషర్ పెట్టి నువ్వు చెయ్యి, అది ఇప్పటికి కూడా మొన్న కూడా అదే చెప్పాడు. వాట్ ఎవర్ షీ వాంట్స్ టు బికమ్, విల్ గివ్ హర్ లిబర్టీ. అదే తన ఇష్టానుసారంగానే తను చూజ్ చేసుకుంటుంది. సో ఇది విను, నీకు నచ్చితే చెయ్యి అంటే. ముందు అమ్మాయికి అసలు యాక్టింగ్ ఇంట్రెస్టే లేదు, తనకే లేదు. వాళ్ళు చెప్పింది మొన్న చెప్పిన దాంట్లో బట్టి, డైరెక్టర్ చెప్పింది దాన్ని బట్టి. డైరెక్టర్ కాదు సుకుమార్ గారు, తర్వాత సుకుమార్ గారి వైఫ్ ఇద్దరు చెప్పారు ఈవెంట్లో. తబిత గారు యాక్టింగ్లో ఇంట్రెస్ట్, సింగింగ్ ఇంట్రెస్ట్ ఆ అమ్మాయికి. షీఈ్ లెర్నింగ్ మ్యూజిక్. ఓకే, సో ఇప్పుడు నేను సింగర్ అవ్వాలనుకున్నా కదా, ఇప్పుడు ఇదేంటి యాక్టింగ్ చేయమంటున్నావు అంటే, లేదమ్మా నీకు ఇష్టమైతే చూడు, విను, కథ విను, నీకు ఇష్టమైతే చేయంటే కథ విని ఆ అమ్మాయి బాగుందని తన ఫీలింగ్ అది. కానీ అక్కడ ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే గుండు చేసుకోవాలి ఆ క్యారెక్టర్కి. అయితే చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. అంటే ఎన్నో ఆప్షన్స్ చూస్తారు అంతే కదా. ఇప్పుడు నిజంగా ప్రాస్థెటిక్ అంటే పర్వాలేదు, నిజంగా చేసుకోవాలంటే ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎంత ప్రోస్థెటిక్ చేసినా కూడా ఒక న్యాచురల్ ఇదైతే రాదు, తెలిసిపోతుంది. మనకి ఎంత చేయాల్సిందైనా అది మేకప్ ఫీల్ వేరే ఉంటుంది అసలు. అంటే కథలో భాగంగా ఒక జుట్టు తీసేయడం అనేది పెద్ద సాక్రిఫైస్ అది. పైగా జుట్టు అనేది ప్రతి వాళ్ళకి అబ్సెషనే కదా. అవును, అందులో అమ్మాయిలకి ఇంకా ఎక్కువ ఉంటుంది, టీనేజ్ గర్ల్స్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. మగపిల్లలైనా గుండు చేయించుకోవడానికి ఏమైనా కష్టం వస్తారేమో కానీ లేదు. అంటే ప్రతి వాళ్ళకి జుట్టు అనేది చాలా, ఎవరికైనా అబ్సెషనే అది. అవును, అటువంటిది అమ్మాయి ఒక క్యారెక్టర్ కోసం తన డెసిషనే, వాళ్ళ అమ్మగారికి ఇష్టం లేదు. ఆవిడ గుండు చేయించుకోవాలని చెప్తున్నప్పుడు సైగా చేస్తుందట. ఏమై గుండు చేయించుకోవాలి కదా, ఓకే అనేసిందట. అంటే చూడండి అంటే ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటే అమ్మాయిది. అదే అంటే ఆ అమ్మాయి కూడా అలా బిలీవ్ చేసింది. నేను ఈ క్యారెక్టర్ చేసేలా, ఆ క్యారెక్టర్ ఏం డిమాండ్ చేస్తే అది ఎట్లా చేసుకున్నావు అని అడిగారు అందరూ. అడిగితే చుట్టే కదా మళ్ళీ పెరుగుతుంది కదా, ఇక్కడ అవసరం ఉంది క్యారెక్టర్కి అని తను డిసైడ్ చేసుకుంది అనమాట. అయితే సుకుమార్ గారు కానీ తబిత గారు కానీ ఎక్కడ కూడా ఆమెని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఫోర్స్ చేయడం కానీ లేదు, అటువంటిది ఏమీ లేదు. మొత్తం ఆమె ఇష్టానికి వదిలేశారు. తను యాక్సెప్ట్ చేసి తను చేసింది అనమాట. షీ ఈజ్ వెరీ చాలా తెలివైన అమ్మాయి, చాలా ఇంటెలిజెంట్ గర్ల్, వెరీ
బ్రిలియంట్ పర్ఫార్మర్ అని కూడా నేను చెప్తాను. అదే అంటే మీకు అమ్మాయి అంటే మీరు ఆల్రెడీ కలిసి చేశాం కదా. మీరు ప్రొఫెషన్లో, సో ఆ అమ్మాయి ఏమో డెబ్యూ. Yes. సో చేసేటప్పుడు అది లేదు, ఎక్కువ టేకులు తీసుకోవటం లేదు ఇట్లాంటిది కూడా? అస్సలు లేదు, అస్సలు లేదు. అంతే. డైరెక్టర్ ఏం చెప్తే చేసుకుంటా పోయారా? డైరెక్టర్ చేసింది చెప్పిన దానికి ఇంకా యాడ్ చేసుకుంటూ పోయింది. మ్మ్. అంత బ్రిలియంట్ ఆ అమ్మాయి. మ్మ్. అంటే ఫస్ట్ టైము చాలా కష్టం ఎవరికైనా కూడా. మరి జీన్స్లో ఉంటుంది కదా కొంత. ఆయన నటుడు కాదు కదా. కాదు, అయినప్పటికీ సినిమా వాతావరణము ఇవన్నీ తెలుస్తాయి కదా, కొంత అవును, అవగాహన అవును, ఉంటుంది. అవునులే. ఆ అమ్మాయి ఆ వాతావరణంలో పెరిగిన అమ్మాయి పెరిగింది కాబట్టి కాబట్టి అంటే షూటింగ్లకు వెళ్ళేది కాదు. ఇక్కడే అమ్మాయి పుట్టింది కూడా ఆ వాతావరణంలో పుట్టింది. అవును. మ్మ్. సో తను డైరెక్టర్ అనుకున్న దానికి ఇంకొంచెం యాడ్ చేసి చేస్తూ పోయింది అనమాట. ఎక్కడ కూడా ఎక్కువ టేకులు తీసుకోవడం కానీ అటువంటివి జరగలేదు. ఓకే. షీఈ్ స్పాంటేనియస్. మ్మ్. తను అనుకుని తనకి తనే డిజైన్ చేసుకుని చేసేది. మ్మ్. అట్లా అమేజింగ్ ఉండేది అది. ఓకే. కొత్త ఫస్ట్ టైము. మీకు కూడా ముచ్చటగా అనిపించింది అమ్మాయి కలిసి చేస్తూ ఉంటే? ఎస్ అంతే కదా. ఇప్పుడు కాంబినేషన్స్ చేసేటప్పుడు ఏ ఆర్టిస్ట్ బాగా చేసినా మనకు అదే. ఇంకా మనకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఇంకా మనకు ఎంతూజియాజం డెవలప్ అవుతుంది. అంటే ఒక హెల్దీ కాంపిటీషన్ లాగా ఉంటుంది కదా. లాగా ఉంటుంది. అంటే అవతల వాళ్ళు చేసిన దానికి మన రియాక్షన్ మనం ఇంకా బెటర్ అది కుదురుతుంది. అంటే ఒకరిని ఒకరు కాంప్లిమెంట్ చేసుకోవడం అది. అదే అదే. సో అది మీరు కూడా చెప్పాలి ఇలా ఇలా మీరేమైనా సలహాలు? లేదు, అంత అవసరం కలగలేదు అనమాట అమ్మాయికి. ఓకే. తనే డిజైన్ చేసి తనే చేసేది. నైస్ అయితే.